అక్రమంగా తరలిస్తున్న 23 ఎద్దులను పట్టుకున్నట్లు లక్షపేట ఎస్ఐ గొప్ప సురేష్ తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం లక్షపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటికాల వద్ద ఆదివారం ఉదయం 5:30 పోలీసులు పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తుండగా 3 బొలెరో వాహనాల్లో 23 ఎద్దులను ఓవర్లోడ్గా అతికులంగా బాధిస్తూ మంచిర్యాల మీదుగా చిల్వకోడు తరలిస్తున్న ఎస్కే గౌస్, ఎస్కే ఇర్ఫాన్, ఎస్కే అయూబ్ అనే 3 వ్యక్తులను పట్టుకున్నట్లు తెలిపారు. అట్టి వ్యక్తుల వద్ద వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్ లేకుండా తరలిస్తున్నారని అన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని పట్టుకున్న గోవులను సంరక్షణార్థం చెన్నూరు గోశాలకు తరలించడం జరిగిందని తెలిపారు. ఇన్ఫర్మేషన్ సమాచారం అచ్చుడి చేత రోడ్డుపై వస్తున్నటువంటి ఈ బొలెరో వాహనాలలో కళేబరాలకు తరలిస్తున్నటువంటి ఆవులను, గోవులను తీసుకెళ్తున్న సందర్భంలో వాటిని పట్టుకోవడానికి మా ఇటికాల నుండి కానీ, ఆ రాయపట్నం నుండి కానీ, ఇంకా తిమ్మాపూర్ ఇతర గ్రామాల నుండి అందరం వచ్చి వీటన్నిటిని పట్టుకోవడం జరిగింది. మరి దౌర్జన్యం, అన్యాయము ఇంత ఘోరంగా పశు సంపదను విచ్ఛిన్నం చేసి చంపడానికి, కళేబరాలకు తరలించడానికి ప్రయత్నిస్తున్న వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. పోలీసు వారు రాత్రి ఏదైతే వెహికల్స్ చెకింగ్లో వీటిని అన్నిటిని పట్టుకొని వీటిని అన్నిటిని గోశాలకు తరలించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాము. అంతేకాకుండా ప్రతిరోజు ప్రతి నిత్యము రాత్రి 2 గంటల నుండి 4 గంటల వరకు వెళ్తున్నట్లుగా కూడా మాకు సమాచారం ఉంది. కాబట్టి ఈ సమాచారం ఏదైతుందో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 3 వాహనాలను 3 బొలెరోలు పట్టుకున్నాం. ఇంకొక బొలెరో మేము చూస్తుండగానే తప్పించుకొని పరారైపోయింది. కాబట్టి వీటిపై తగు చర్య తీసుకొని బండ్లను అన్నిట్లను సీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అటు సైడ్ ఒక బండి ఉంది, ఇంకా వేరే అటు సైడ్ ఉంటే మరి ఆడు వీకది అటొక 2 3 మంది.